ఆధార్ కార్డులో భారీ మార్పులు జరగనున్నాయి. కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన కార్డ్స్ ను ఇవ్వనుంది. డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. డేటా దుర్వినియోగం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డు సింపుల్ గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఆధార్ కార్డ్స్ ని తీసుకునేందుకు కొందరు వ్యక్తులు, సంస్థలు అందులోని డేటాతో చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఆధార్ కార్డు సొంతదారునికి తెలియకుండానే అతడి సమాచారం పక్కతో పడుతోంది. దీంతో ఆధార్ కార్డులో భారీ మార్పులకు ప్లాన్ చేసింది కేంద్ర సర్కార్. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. పొరపాటున ఒక్కరి పేరు మీద 2 లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లు సృష్టించినట్లయితే మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని UIDAI స్పష్టం చేసింది. మిగతా అన్ని ఆధార్ నంబర్లు రద్దవుతాయి. ఆధార్ కోసం 4 డాక్యుమెంట్లు అవసరం ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, అలాగే జాబ్ కార్డ్, పెన్షనర్ గుర్తింపు కార్డ్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూషనరీ హెల్త్ స్కీమ్ కార్డ్, ట్రాన్స్జెండర్ ఐడి కార్డును డాక్యుమెంట్గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అడ్రస్ ప్రూఫ్కొచ్చేసి విద్యుత్, నీటి బిల్లు, గ్యాస్, ల్యాండ్లైన్ బిల్లు లేదా బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్, రేషన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అద్దె ఒప్పందం రిజిస్టర్డ్ గా ఉండాలి. పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని మీరు అందించాల్సి ఉంటుంది. ఇక బర్త్ సర్టిఫికేట్ కి సంబంధించి స్కూల్ మార్క్ షీట్, పాస్పోర్ట్, మీ పుట్టిన తేదీ రాసిన పెన్షన్ డాక్యుమెంట్, పుట్టిన తేదీతో కూడిన రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఎవరికి వర్తిస్తాయంటే భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక వీసాలపై భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు ప్రాంతీయ కార్యాలయంలో డాక్యుమెంట్ చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. OCI కార్డుదారులు తమ పాస్పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా FRRO నివాస అనుమతిని కూడా చూపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. UIDAI 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్స్ ను అందుబాటులో ఉంచింది.